సిద్ధార్థ్ హీరోగా నటించిన 3 బిహెచ్కే మూవీకి సంబంధించి రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీకి 3 బిహెచ్కే అనే టైటిల్ పెట్టారు కదా. ఈ మూవీ కోసం ఈ సినిమా చూశాక మరొక పేరు పెట్టాల్సి వస్తే మిడిల్ క్లాస్ ట్రాజడీస్ అని పెట్టింటే చాలా బాగుండేది. ఎందుకంటే ఈ మూవీలో ఉండే కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా రిలేటబుల్గా అనిపిస్తూ ఉంటాయి మన లైఫ్స్కి. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పడం కాదు, కానీ మొదటి నుంచి ఈ మూవీ ఎండింగ్ వరకు మనం చాలా రిలేటెడ్గా ఉంటే అంత రిలేటెడ్గా అనిపిస్తుంటుంది. సిద్ధార్థ్ ఈ మూవీకి చాలా యాప్ట్. ఒకటి కాదు, రెండు కాదు, 4-5 ఏజ్ గ్రూప్స్కి అయితే చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అయితే ఈ సినిమాలో ట్రై చేశారు, ఇంకా కనిపించేశాడని చెప్పాల్సిందే. ఈ మూవీలో ఆ క్యారెక్టరేషన్కి యాక్టింగ్ మాత్రం ఇరగా తీసి పడేశారు భయ్య. మరింత కన్విన్సింగ్గా కూడా ఉన్నాడు. మ్యాక్సిమం ఈ మూవీలో కనిపించే సీన్స్ మనందరి లైఫ్లోకి చాలా జరిగినట్టుగా, అదేవిధంగా జరగబోయే విధంగా అనిపిస్తూ ఉంటాయి. 3 బిహెచ్కే సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం చెప్పాల్స్తే, చాలా సింపుల్ ఫ్యామిలీలో నలుగురు ఉంటారు. ఫాదర్, మదర్, సన్, డాటర్. వీళ్ళందరూ ఒక రెంటెడ్ హోమ్లో ఉంటారు. వీళ్ళ కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు కొనడం. ఇంకా మూవీ స్టోరీ లైన్ ఏమిటంటే వీళ్ళు సొంత ఇల్లు కొన్నారా లేదా అనేదే సినిమా. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీ అందరికీ మీ ఫాదర్ గుర్తు వస్తుంటారు, ఇంకా మీ సిస్టర్స్ గుర్తు వస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతే ఒక సీన్ పడింది భయ్య, అదే ప్లేస్మెంట్ సీన్. జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు, చాలా ఇంపార్టెంట్ సీన్. నీకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మాత్రమే ఉంది, కానీ నువ్వు ఇంజనీరింగ్ కాదు అనే డైలాగ్ పడింది భయ్య, మామూలుగా పడలేదు. చాలా బాగుంటుంది, మస్త్ కనెక్ట్ అవుతుంది మన లైఫ్కి. ఇంకా ఓవరాల్గా మూవీ ప్లాట్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ 15-23 ఏజ్ వాళ్ళకైతే చాలా బాగా కనెక్ట్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే 27 to 35 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైతే చాలా రిలేటబుల్ అనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే ఎమోషనల్ గా కనెక్ట్ కాకుంటే నన్ను అడగండి మరి. సో ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.0 and 1. సో మీరు కూడా 3 బిహెచ్కే మూవీ చూసారా, లేకపోతే ఈ రివ్యూ చూసాక చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.